నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు యనమల నాగేశ్వరరావు మీడియా సమావేశం. బీసీల హక్కులకై చారిత్రక ఘట్టం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి బోడి రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవనంలో బీసీవై పార్టీ నాయకులు యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బీసీ సింహగర్జన డిమాండ్లపై ప్రభుత్వ నిస్వార్థం కార్యాచరణకు దిగిన బీసీల పార్టీ మాట తప్పిన ప్రభుత్వం మడమ తిప్పని రామచంద్ర యాదవ్ పులి మండల్ భవనం వేదికగా చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్ష ఏర్పాట్లు, ప్రభుత్వానికి మార్చి 31 డెడ్ లైన్ ముగింపు, ఇక ప్రత్యక్ష పోరాటమే నన్ను బీసీపై పార్టీ బీసీల న్యాయమైన హక్కులకు సాధనకే భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. కార్యక్రమంలో బుధవరపు బాలాజీ, సిహెచ్ వెంకట సుబ్బయ్య, వంకాయల చరణ్, రాయి రమణయ్య, నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు వెంకట రమణయ్య, పల్లెపు వెంకటరత్నం, గూడూరు నియోజకవర్గ మురారి, మధు, మస్తాన్, రాజా, చీమకుర్తి పురందర్ తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా మండలాల నుంచి కూడా బీసీవై పార్టీ ప్రతినిధులు ముఖ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కార్యక్రమం ఇచ్చేయటం గొప్ప విషయం. రెండోది, నా పేరు యనమల నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్టు. ఈరోజు పెద్దలు ముందుగానే జిల్లా నాయకులు అందరూ కూడా మాట్లాడారు డిమాండ్స్ మీద. అయ్యా, మీ అందరికి కూడా తెలుసు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి, ఆనాటి భారతదేశ ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు. ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 123 బీసీ కులాల ఆశాజ్యోతి మన బోడే రామచంద్ర యాదవ్ చెప్పక తప్పదు. ఆయన పెట్టిన 5 డిమాండ్ల గురించి గతంలోనే ప్రభుత్వానికి హెచ్చరిక చేశాడు. కానీ ప్రభుత్వం నిద్రపోతూ మేనమేషాలు వేసి లెక్కవేస్తుంది. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు బోడే రామచంద్ర గారి గురించి. రేపు 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజు కూర్చుంటున్నాడు మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నెల్లూరు జిల్లా మహనీయులకు, ఉద్యమాలకు పుట్టినిల్లండి. మీ అందరికీ తెలుసు, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారైతేనేమి, పొట్టి శ్రీరాములు, అదేవిధంగా సారాయి ఉద్యమంలో దొరకగొట్ట రోషమ్మ, ఎందరో పుట్టినటువంటి నెల్లూరు జిల్లా ఈ గడ్డ. ఇలా తలపెట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు న్యాయం జరిగింది. నేను ఈరోజు బోడే రామచంద్రయ్య గారు 123 బీసీ కులాలకి రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కుల కోసం న్యాయంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. ఆయనకి మద్దతుగా ఈ 123 బీసీ కులాలకు న్యాయం జరిగేంత వరకు ఆయన ఏ విధంగా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉన్నాడో, నెల్లూరు జిల్లా నుంచి ఈ ఉద్యమాలకు పుట్టి నెల్లూరు జిల్లా నుంచి నేను కూడా ఆయనకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకి మంగళగిరిలో కూర్చోటానికి సిద్ధపడి ఉన్నాను. మేమిద్దరం దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ఈ బీసీ కులాలకి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల గురించే కానీ వేరే గొంతెమ్మల కోరికలు కోరుతుంది. అయ్యా, ఈ 70 సంవత్సరాల ఈ యొక్క మన పరిపాలన చేస్తుంటే 1-2 కులాలైనా ఈ పరిపాలన సాగించేది. అయినా కూడా రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కులు ఏమన్నా మీరు కల్పిస్తున్నారా? కల్పించడం లేదు. మీరు ఆ రుచి మరిగి ఈ బీసీలని అనగాడి వర్గాన్ని అనక తొక్కతా ఉన్నారు. ఇంకా మీకు 2029తో పూర్తి అయిపోయింది. ఏమైనా కూడా ఈ 2-3 సంవత్సరాలు మీరు చేయదలుచుకుని చేయండి. తర్వాత మీ ప్రభుత్వానికైనా మీకు డిపాజిట్లను తగ్గాలంటే ఈ ప్రజలకు ఈ 3 సంవత్సరాలు చేయాల్సిందలా చేస్తే మీరు భవిష్యత్తులో డిపాజిట్లన్నా ఉంటాయి. ఈసారి వచ్చేది మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీవై పార్టీ అని కూడా. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాకి సమన్యాయం చేయగలిగే ఏకైక వ్యక్తి, డేర్ అండ్ డాష్ అండ్ డైనమిక్ పర్సన్ ఒక బోడే రామచంద్ర అని కూడా నేను మీకు ఈ యొక్క మీడియా పరంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు జిల్లా మండలాల నుంచి కూడా బీసీవై పార్టీ ప్రతినిధులు ముఖ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కార్యక్రమం ఇచ్చేయటం గొప్ప విషయం. రెండోది, నా పేరు యనమల నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్టు. ఈరోజు పెద్దలు ముందుగానే జిల్లా నాయకులు అందరూ కూడా మాట్లాడారు డిమాండ్స్ మీద. అయ్యా, మీ అందరికి కూడా తెలుసు, అనగారిన వర్గాల ఆశాజ్యోతి, ఆనాటి భారతదేశ ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు. ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో
123 బీసీ కులాల ఆశాజ్యోతి మన బోడే రామచంద్ర యాదవ్ చెప్పక తప్పదు. ఆయన పెట్టిన 5 డిమాండ్ల గురించి గతంలోనే ప్రభుత్వానికి హెచ్చరిక చేశాడు. కానీ ప్రభుత్వం నిద్రపోతూ మేనమేషాలు వేసి లెక్కవేస్తుంది. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు బోడే రామచంద్రయ్య గారి గురించి. రేపు 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజు కూర్చుంటున్నాడు మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకి. నేను ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరు జిల్లా మహనీయులకు ఉద్యమాలకు పుట్టినిల్లండి. మీ అందరికీ తెలుసు, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అయితేనేమి, పొట్టి శ్రీరాములు, అదేవిధంగా సారాయి ఉద్యమంలో దోపగుట్ట రోషమ్మ, ఎందరో పుట్టినటువంటి నెల్లూరు జిల్లా ఈ గడ్డ. ఇలా తలపెట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు న్యాయం జరిగింది. నేను ఈరోజు బోడే రామచంద్రయ్య గారు 123 బీసీ కులాలకి రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కుల కోసం న్యాయంగా ఆమరణ నిరాహార దీక్ష గారు కూర్చుంటున్నాడు. ఆయనకి మద్దతుగా ఈ 123 బీసీ నెల్లూరు ప్రజలకు ఈ 3 సంవత్సరాలు చేయాల్సిందన్నా చేస్తే మీరు భవిష్యత్తులో డిపాజిట్లు అన్నా అంటే ఈసారి వచ్చేది మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీవై పార్టీ అని కూడా. ఎందుకంటే ఈ భారతదేశమే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాకి సమన్యాయం చేయగలిగే ఏకైక వ్యక్తి, డేర్ అండ్ డాష్ అండ్ డైనమిక్ పర్సన్ ఒక బోడే రామచంద్రని కూడా నేను మీకు ఈ యొక్క మీడియా పరంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.